హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన కుకింగ్ వీడియో వచ్చేసి కొత్తిమీర రైస్ అండి. మనం రెగ్యులర్ గా లంచ్ బాక్స్ లోకి ఏదైనా కర్రీస్ చేసుకుంటాం కదా. ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు రైస్ చేసుకుంటే బాగుంటుందండి. రైస్ వెరైటీస్ కొత్తిమీర, పుదీనా ఏదైనా ఇలా డిఫరెంట్ గా చేసుకుంటే బాగుంటుంది. సో దీనికోసం నేను ఒక కొత్తిమీర కట్ట తీసుకొని కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నా. ఒక 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నా. ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసెస్ లైట్ గా ఒక లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టొమాటోలు తీసుకొని యాడ్ చేసుకోవాలండి. నార్మల్ గా కొంతమంది డైరెక్ట్ కొత్తిమీర మిక్సర్ జార్ లో వేసుకొని స్పైసెస్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటారు. అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. టొమాటోస్ వేయడం వల్ల కొత్తిమీర టొమాటో పేస్ట్ అనేది మంచి టెక్స్చర్ వస్తుందండి. దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం సాల్ట్, పసుపు వేసుకుంటే టొమాటోస్ తొందరగా మగ్గిపోతాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అది 2 మినిట్స్లో మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో తీసుకేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఈ రెసిపీ చూస్తూనే మనం ఎవ్రీ కుకింగ్ వీడియోలో ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుంటాం కదండి, ఏదైనా ఒక టాపిక్ గురించి. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి E20 పెట్రోల్ అండి. అంటే ఇథనాల్ని పెట్రోల్లో మిక్స్ చేస్తారు. యాక్చువల్గా 2014-15 నుండి 1.5% వరకు ఇథనాల్ అనేది మనకి పెట్రోల్లో మిక్స్ చేసేదండి. ఇప్పుడు 2022 తర్వాత 15-20% అనేది పెరిగింది. కంప్లీట్గా ఇప్పుడు 2025 నుంచి 20% ఇథనాల్ మిక్స్ చేస్తున్నారు. దీనివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి మనకు సేవ్ అవుతాయండి. ఎందుకంటే మనం 80% అబోవ్ వరకు కూడా క్రూడ్ ఆయిల్ని అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఈ ఇథనాల్ ఎక్స్ట్రాక్షన్ అనేది మన దగ్గర మొక్కజొన్న, షుగర్ కేన్, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, కుళ్ళిపోయిన వాటి వేస్ట్ పదార్థాల నుండి తీస్తారు. అయితే మరి ఎందుకు ఇప్పుడు ఇది కాంట్రవర్సీ అవుతుంది, దీనికి ఎందుకు అపోజ్ చేస్తున్నారు కన్జ్యూమర్స్ అందరూ కూడా అంటే, ఇది యాక్చువల్గా ఏమవుతుందనంటే ఇప్పుడు 2025 నుండి దీన్ని కంపల్సరీ చేశారండి. E20 అంటే 20% కలిపిన పెట్రోల్ అనేది కంపల్సరీ చేశారు. అయితే కన్జ్యూమర్స్ కంప్లైంట్స్ ఏంటి అంటే ఈ E20 పెట్రోల్ వల్ల వెహికల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇంజన్ ఎఫెక్ట్ అవుతుంది, మైలేజ్ తక్కువ ఇస్తున్నాయి, ఇంకా స్పేర్ పార్ట్స్ కూడా పాడవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్స్ వస్తున్నాయి. ప్రజెంట్ ఎక్కువ మంది యూజ్ చేస్తున్న వెహికల్స్ అనేవి ఓల్డ్ వెహికల్స్ ఉంటాయండి. ఎందుకనంటే దానికి తగ్గట్లుగా E20 పెట్రోల్కి తగ్గట్లుగా వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన దగ్గర ఇంకా డిజైనింగ్ అవ్వలేదు. దానివల్ల ఈ ఇష్యూ ఎరైజ్ అవుతుండొచ్చు. 2023 నుండి ఈ E20 పెట్రోల్ యూజ్ చేసే విధంగా వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుందండి. అయినా కూడా ఆల్టర్నేట్‌గా ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ అనేది పెంచాలి. ఎందుకంటే ఎక్కువ మంది రైతులు ఎథనాల్ కోసం షుగర్ కేన్, మొక్కజొన్న పంటలు వేయడానికి ఇంట్రెస్ట్ పెడితే మనది హై పాపులేషన్ కంట్రీ కాబట్టి ఫుడ్ క్రైసిస్ అనేది ఏర్పడుతుంది. ప్రెజెంట్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఇస్తున్న సబ్సిడీస్‌ని కంటిన్యూ చేస్తూ ఛార్జింగ్ స్టేషన్‌లు పెంచడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవడానికి చాలామంది ప్రజలు అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ ఒకటి కంపల్సరీ కాకుండా నార్మల్ పెట్రోల్ కూడా ఉంచినట్లయితే వెహికల్ ఓనర్స్ వాళ్ళ వెహికల్స్ కొత్తవా, పాతవా అని చూసుకొని ఏది యూజ్ చేయాలనేది ఆలోచించుకుంటారు అనేది నా ఒపీనియన్ అండి. సో ఈరోజు E20 పెట్రోల్ కాంట్రవర్సీ గురించి మాట్లాడాను. మన రెసిపీలోకి వచ్చినట్లయితే ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని లైట్‌గా రోస్ట్ చేసుకున్నా అండి. దాని తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకొని అవి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ దీన్ని ఆయిల్‌లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇది కలుపుకుంటూ నేను ముందే రైస్ ఉడికించేసుకున్నాను. ఆ ఉడికించిన రైస్‌ని కొంచెం నాకు అవసరం ఉన్నంత తీసుకొని కలిపేసుకుంటా అండి. కొత్తిమీర పేస్ట్ రైస్‌లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి. ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. దాని తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లగైన తర్వాత బాక్స్‌లోకి పెట్టుకోవచ్చు. బావుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్ అయినా పెట్టొచ్చు. హస్బెండ్‌కి లంచ్ బాక్స్ అయినా పెట్టొచ్చు. ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా కూడా చేసుకుంటే మంచిగుంటుంది. పిల్లలు మనం కొత్తిమీర, టొమాటో పచ్చడి చేస్తే తినరు. ఇలా చేసిస్తే తింటారు. అందుకని నేనిలా చేస్తాను. సో, ఇది అండి ఈరోజు వీడియో. ఈరోజు వీడియోలో మనం
కొత్తిమీర రైస్‌తో పాటు E20 పెట్రోల్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం కదా! సో, మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్స్‌ని కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.